నమస్తే B9 న్యూస్ కి స్వాగతం. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు అన్ని సౌకర్యాలు పరీక్ష కేంద్రంలో వసతులను పరిశీలించి కలెక్టర్ 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే 10,557 మంది విద్యార్థుల కోసం 60 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొదటి రోజు ఒక 10,525 విద్యార్థులు హాజరు కాక 29 మంది విద్యార్థులు పరీక్షలకు గైహాజరైనట్లు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించినట్లు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా నిర్భయంగా పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ తెలిపారు. శుక్రవారం 10వ తరగతి పరీక్షల సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట ప్రభుత్వ ప్రాజెక్టు ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా పరీక్షా కేంద్రంలోని సదుపాయాలను పరిశీలిస్తూ పరీక్షా కేంద్రంలోని అన్ని తరగతి గదులను పర్యవేక్షించిన కలెక్టర్ పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన సదుపాయాలు త్రాగునీటి వసతిని విద్యార్థులకు పరీక్షలు రాసే గదుల్లో గాలి వెలుతురు విస్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఏ టైంకి ఓపెన్ చేస్తాము? ఓకే, అందరికీ నమస్కారం అండి. మొత్తం ఆల్ 60 సెంటర్స్ చీఫ్ సూపరింటెండెంట్స్కి డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి మీ అందరికీ తెలుసు, ఎవ్రీ ఇయర్ మనం కండక్ట్ చేసే ఎగ్జామే ఇది. కాకపోతే ఈసారి కొన్ని మైన్యూట్ చేంజెస్ రావడం జరిగినాయి. సో ఆ చేంజెస్లో ఖచ్చితంగా మీ అందరికీ కూడా అవగాహన ఉండాలి. అదేవిధంగా ఈ పేపర్ ఓపెన్ చేసేటప్పుడు క్లియర్గా రికార్డింగ్ అవుతుందా లేదా క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే నిన్న మేము 2-3 సెంటర్లో విజిట్ చేసిన దగ్గర వాళ్ళు స్క్రీన్ పెట్టుకోలేదు. ఆడ స్క్రీన్ పెట్టుకోకపోతే అది రికార్డ్ అవుతుందా లేదా తెలియదండి మీకు. ఖచ్చితంగా ఆ రూమ్లో స్క్రీన్ అనేది కంపల్సరీగా ఉండాలి. స్క్రీన్ ఉంటేనే మనం ఏమంటే ఇన్సూరెన్స్ ఉంటుంది, అది రికార్డింగ్ అవుతుంది అన్నట్టుగా. ఖచ్చితంగా స్క్రీన్ ఉండాలి, అది రికార్డ్ అవుతుందా లేదా వెరిఫై చేసుకోవాలి. వాళ్ళు రికార్డింగ్ కాకపోతే ఇమీడియట్గా మా నోటీస్కి తీసుకురావాలి. పిల్లలు ఎవరు కూడా ప్యానిక్ కావద్దు, పిల్లలకి ఎట్లాంటి ఇబ్బంది కావద్దు. ఈ వాళ్ళకి కావాల్సినటువంటి టాయిలెట్ సదుపాయాలు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎంటర్ అయ్యేటప్పుడు క్యూ సిస్టమ్ కానీ ఖచ్చితంగా ఫ్రిస్కింగ్, ఒక మేల్ ఇన్విజిలేటరు, ఒక ఫిమేల్ ఇన్విజిలేటర్లు. ఫిమేల్ ఇన్విజిలేటర్ ఫ్రిస్కింగ్ చేసేటప్పుడు కూడా ఏదైనా ఒక రూమ్ లోపలికి వెళ్ళి ఫ్రిస్కింగ్ చేస్తున్నట్టుగా రావాలి. అదొకటి కొద్దిగా జాగ్రత్తగా చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసరు అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఏ వెహికల్ కూడా క్యాంపస్ లోపలికి రావద్దు. క్యాంపస్ లోపలికి వచ్చింది అంటే క్యాంపస్ లోపల ఆ వెహికల్ సెల్ ఫోన్స్ కానీ మీ ఇతర ఏమైనా ఇబ్బందికరమైన మెటీరియల్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇన్విజిలేటర్ వెహికల్స్ కానీ వెహికల్స్ షుడ్ బి అవుట్ సైడ్ ద ప్రిమిసెస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఓన్లీ.